నమస్తే ISR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 18వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ రాజేందర్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు ISR9 న్యూస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతున్న 6 గ్యారంటీలను అమలు చేయలేదని, కరెంటు కోతలు విధిస్తున్నారని, ప్రజలకు చేసింది ఏమీ లేదని ప్రజలకు వివరించారు. ఈసారి భారీ మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామంటున్నారని తెలిపారు. కేసీఆర్ 2000 పెన్షన్ 4000 కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు, తులం బంగారం అన్నారు. ₹1,00,000 తులం బంగారం ఎటో పోయింది, ₹1,00,000 కూడా ఇస్తుంది. ఇప్పటికే 5 నెలలకు కాంగ్రెస్ గ్యారెంటీ ఎట్లా పోతుందో చూసినా కదా. కళ్యాణ లక్ష్మి అన్నాడు, 1,00,000 కాదు తులం ఇస్తా అన్నాడు, 1,00,000 తులం 2000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా అన్నాడు. 2000 22,000 ఒక నెల, 2,000 కూడా ఒక నెల పోతాయి. ఏదో ఒక ఆలోచన చేయండి. టీఆర్ఎస్ కేసీఆర్ కు కారుకుంటూ చేయండి. కనీసం మనం కొట్లాడడానికన్నా వీలేదు, వాళ్ళ ప్రెజర్ పెట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికన్నా ఉపయోగపడుతుంది. తెలంగాణ తెలంగాణ గుర్తుకే గుర్తుకే ప్రచారంలో భాగంగా మేము మహిళలు అందరూ కార్యకర్తలు మహిళలు ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రజలలో ఎంత విరక్తి చెందిందంటే 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత విరక్తి, ఎంతో ఎగురుకుంటూ ఓటేసిండు కదా. కరెంటు లేదు, నీళ్లు లేవు, పెన్షన్ లేదు సరిగ్గా. ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఆడవాళ్ళని బుట్టలేసిండు. ఆధార్ కార్డు ఇచ్చి బస్సు ఎక్కమన్నాడు. బస్సు ఎక్కి ఎక్కడికి పోవాలి వాళ్ళు? నీళ్లు తెచ్చుకోగలరా? కరెంటు తెచ్చుకోగలరా? ఏం చేయగలరా? అది కూడా ఈ ఎంపీ ఎలక్షన్ కానీ అది కూడా బంద్ చేస్తాడు. ఆ విషయం మాకు తెలుసు. ఇట్లా మోసం చేసుకుంటే ఎన్నేళ్ళు బ్రతుకుతారు? ఏం చేస్తారు? కేసీఆర్ గారు ఎన్ని పథకాలు చేసిండు, ఎన్ని ఆజింజా మిల్లు కాడ కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, అక్కడ 24 ఫ్లోర్ల హాస్పిటల్ కట్టిండు. హైదరాబాద్ ఎంత డెవలప్ చేసిండు, వరంగల్ ఎంత డెవలప్ చేసిండు, టెక్స్టైల్ పార్క్ పెట్టిండు, ప్రజల కోసం ఇంత చేసిండు అని ఇప్పుడు ఎవరింటి పోయినా కూడా మాకు ఎదురొచ్చి మేము టీఆర్ఎస్ పార్టీకి వేయకుండా తప్పు చేసినాము, మళ్ళీ దయచేసి మేము టీఆర్ఎస్ పార్టీకి వేసి ఎంపీ గారిని గెలిపించుకొని పార్లమెంట్లో మా ఎంపీ గారి వాయిస్ వినిపించి మా బాధలన్నీ చెప్పుకుంటా మళ్ళీ ఎట్లా టీఆర్ఎస్ కంపల్సరీ, బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందని ప్రజలందరూ మాకు మంచి హామీలు ఇస్తున్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఈరోజు 18వ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రతి ఇంటికి కూడా మరి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గత 5 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత హామీలు ఇచ్చి దాదాపు 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 13 హామీలు అని చెప్పి కూడా గెలిచిన 9వ తారీఖే నేను సంతకం పెడతా, ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తా, 100 రోజులలో చేస్తా అని చెప్పి ఇంతవరకు 100 రోజులు కాదు 150 రోజులైనా కూడా ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికే వాళ్ళు ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టిండ్రు. ఈరోజు ప్రజలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలక్షన్ బిఫోర్ ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా 150 రోజులు అయినా కూడా ఇంతవరకు 6 హామీలుగా 6 గ్యారెంటీలు కానీ 13 హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. రోజు కరెంటు దాదాపు ఒక 7-8 సార్లు కరెంటు పోతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా కరెంటు పోయే పరిస్థితి లేకుండే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మెయింటైన్ చేయలేక కరెంటు పోవడమే కాకుండా
2000 కేసీఆర్ ఏదైతే 200 నుంచి 2000 పెన్షన్ పెంచిండో దాన్ని మేము 4000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధ ప్రచారం చేస్తూ ఈరోజు ఆ 2000 కూడా సరిగా ఇయ్యని పరిస్థితి. వృద్ధులు, మహిళలు, వికలాంగులు అందరూ కూడా ఆ బ్యాంకులోనూ పోస్ట్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఎప్పుడో నెలాఖరు లెవెల్లో వాళ్ళకు వచ్చే ఆ 2000 గతి తప్ప వేరే లేదు. అందులో భాగంగా 2000 4000 ఇస్తానే కాదు 2000 కూడా ఒక నెల జనవరి నెల కూడా ఎగబెట్టడం జరిగింది. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,116 ఇచ్చిండ్లు, నేను తులం బంగారం కూడా కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు కాదు, తులం బంగారం కాదు, 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే దాదాపు అబద్ధాల మీద, హామీల మీద ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ 5 నెలలనే వాళ్ళ బండారం బయటపడ్డది